మీడియా మిత్రులరా, ఇవాళ కూటమి ప్రభుత్వం మూడో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ అనేది ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేదిగా ఉండాలి. స్పష్టంగా ఇది ప్రజలకి పనికిరాని బడ్జెట్గా మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం సంపద సృష్టించి ఆగదు, అప్పులు సృష్టిస్తూ ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ సంక్షోభాన్ని ముందుకు నెడుతూ ఉంది. ఇవాళ చాలా దురదృష్టమైనటువంటి సంఘటన. బడ్జెట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల యొక్క జీవన ప్రమాణాలని ఏ విధంగా పెంపొందించాలి, దానికి అనుకూలమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదనేది ఈ బడ్జెట్ను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. బడ్జెట్ ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వారి ఆలోచనలకి ఆశలకి అనుగుణంగా బడ్జెట్ ఉండాలి, కానీ కేవలం అభూత కల్పనలతోటి, అసత్యాలతోటి, అబద్ధాలతోటి ఈ బడ్జెట్లో చెప్పిన ప్రతి అంశం కూడా అబద్ధాల పుట్టగా ఇవాళ మేము చూస్తున్నాం. ఇవాళ అన్ని అబద్ధాలే. బడ్జెట్ స్టార్ట్ చేసి నుంచి చివరి దాకా ప్రతి అంశం కూడా అబద్ధాలతో పేరుకుపోయినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్. ఇక్కడ 2-3 విషయాల్ని చాలా స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాం. అబద్ధం ఎందుకుంటున్నాం అంటే, ఈ రోజుకి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అప్పు 9,47,000 కోట్లుగా ఈ ప్రభుత్వం బడ్జెట్లో ప్రసంగించలో తెలియజేశారు. వాస్తవానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి అప్పు మొత్తం 1,26,000 కోట్లు. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ 5 సంవత్సరాల్లో వారు చేసినటువంటి అప్పు 3,32,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా ముఖ్యమంత్రిగా వారు చేసినటువంటి అప్పు 3,62,000 కోట్లు. కానీ ఎన్నికల సందర్భంలో ఏం మాట్లాడారు వీళ్ళు? 12 లక్షలని ఒకళ్ళు, 14 లక్షలని ఒకళ్ళు, 10 లక్షలని ఒకళ్ళు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సందర్భం మనం చూసాం. కానీ బడ్జెట్ మొట్టమొదటిసారిగా ఓటాన్ అకౌంట్లో ప్రవేశపెట్టినప్పుడు 7 లక్షల కోట్ల అప్పని ఆ రోజు మాట్లాడారు. కానీ ఇవాళ బడ్జెట్లో మళ్ళీ 9,47,000 కోట్ల రూపాయలు అప్పుందని మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలాంటి అబద్ధాలు మీరు ప్రచారం చేస్తున్నారని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. అబద్ధాలతోటి, అసత్య ప్రచారాలతోటి ఇవాళ రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని వీళ్ళు స్పష్టంగా తెలియజేస్తున్నారని మేము మాట్లాడుతున్నాం. ఇవాళ ఇక్కడ ప్రధానంగా గత ప్రభుత్వం చేసినటువంటి హామీలు నెరవేర్చడంలో ఏ విధంగా విఫలమైందనేది రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టమైనటువంటి క్లారిటీ ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం బడ్జెట్ సమర్పించేటప్పుడు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కంపేర్ చేస్తూ ఆ సంవత్సరం ఆదాయ వ్యయం, ఈ సంవత్సరం ఆదాయ వ్యయం ఏ విధంగా ఉందని మాట్లాడారు. 2025-26లో ఆదాయ వ్యయం 23,821 కోట్లుగా చూపించారు. ఈ సంవత్సరం ఆదాయ వ్యయంలో 2,56,143 కోట్లుగా చూపించారు. అదే 25-26లో 2,38,021 కోట్లుగా చూపించారు. మూలధన వ్యయంలో 2025-26లో 3,39,498 కోట్లుగా చూపించారు. అదే 26-27లో 53,915 కోట్లుగా చూపించారు. రెవెన్యూ లోటు 25-26లో 41,118 కోట్లుగా చూపించారు. అదే ఈ సంవత్సరం బడ్జెట్లో 22,002 కోట్లుగా చూపించారు. ఆర్థిక లోటు వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ 80,567 కోట్లు చూపించారు. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి 75,868 కోట్లుగా చూపించారు. ఎంత దుర్మార్గం అంటే ఇది చాలా దుర్మార్గంగా లెక్కలకే అవసరం, లెక్కలకే పరిమితమైనటువంటి బడ్జెట్ రాష్ట్ర ప్రజానీకం తీవ్రంగా గమనిస్తున్నారు.
ఎన్నికల సందర్భంలో ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చడంలో గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఘోరంగా వైఫల్యం చెందారు. మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా అదే అబద్ధాలని వల్లివేస్తూ ఈ బడ్జెట్ని ఇవాళ సమర్పించారు. తప్పకుండా ఈ రాబోయే 3-4 రోజుల్లో ఈ బడ్జెట్ మీద పరిపూర్ణమైనటువంటి విశ్లేషణ ఇవాళ కౌన్సిల్లో మేము ఇస్తాం. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని అన్ని రంగాల్లో కూడా విఫలమవుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సిద్ధంగా ఉందని వాళ్ళు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.